Au, liegtechnische. Liege auf. सरपंच साहब पुलिस और गद्दन का उत्सव అందరికీ నమస్కారం. నేను మీ వల్లభదాస్ శిల్పా శ్రీకాంత్. గోవిందాయపల్లి గ్రామ ప్రజలందరికీ, పెద్దలకు, చిన్నలకు మరియు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. నేను చెప్పిన ప్రతి ఒక్కటి మేనిఫెస్టో ప్రకారం వాటన్నిటిని నేనే దగ్గరుండి నా హయాంలోనే చేయిస్తాను. ఓకే, నా మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం ప్రతి ఒక్కటి నేను నెరవేరుస్తాను. గ్రామ ప్రజలందరూ నన్ను ఇంత మంచి మెజారిటీతో గెలిపించినప్పుడు, వాళ్ళ సమస్యలు ఏదైనా సరే వాళ్ళు నాతో చర్చించినప్పుడు, వాళ్ళ కుటుంబ సభ్యురాలుగా ఉండి నేను ప్రతి ఒక్కటి నా సమస్యగా భావించి నేను ప్రతి ఒక్కటి నెరవేరుస్తాను. అందులో మా ఊరికి సంబంధించింది ముఖ్యమైనది ఏదన్నా ఉందంటే అది రోడ్డు రవాణా సమస్య. రోడ్డు అనేది మాకు ఇప్పుడు కాదు, ఏళ్ల తరబడి చాలా కష్టంగా ఉంది. మాకు రోడ్డు అనేది ఎంత అవసరమో, నేను అసలు ఈ పదవికి రావడానికి మెయిన్ ఉద్దేశమే రోడ్డుని నేను తొందరలోనే ఎమ్మెల్యే గారి సహకారంతో వాళ్ళందరితో చర్చించి నేను రోడ్డు సమస్యని తీర్చాలనుకుంటున్నాను. అలాగే గీతా కార్మికులకు కానీ లైసెన్స్ రాని వాళ్ళకు లైసెన్స్ ఇప్పించాలనుకుంటున్నాను. ఇంకా చాలా ఉన్నాయి. అందులో ఇంకా అది పెన్షన్స్ అనేవి చాలా మందికి రావట్లేదు. వృద్ధాప్యులకు కానీ ముసలి వాళ్ళకు కానీ నేను దగ్గరుండి పెన్షన్స్ ఇప్పించాలనుకుంటున్నాను. వైద్యం, శానిటైజింగ్ ఏదైనా సరే ప్రతి ఒక్కటి నేనే దగ్గరుండి చూసుకుంటాను. నా వార్డు మెంబర్స్ అందరూ ఎలా వర్క్ చేస్తున్నారో వాళ్ళందరికీ నేనే దగ్గరుండి కాల్ చేసి ప్రతి ఒక్క సమస్యని నేనే సాల్వ్ చేయాలనుకుంటున్నాను. ఇంత మంచి అవకాశాన్ని నాకు మా గ్రామ ప్రజలు ఇచ్చినందుకు, ఇంత మంచి మెజారిటీతో వాళ్ళు నన్ను గెలిపించినందుకు వాళ్ళందరికీ పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఏ సమస్య అయినా సరే పాలకవర్గ గ్రామ పెద్దలు అందరితో చర్చించి ముందుకెళ్తారు. గోవిందాయపల్లి ప్రజలకు నమస్కారాలు. ఇక్కడ విచ్చేసిన మన సెక్రటరీ గారికి, స్పెషల్ ఆఫీసర్ గారికి అండ్ న్యూస్ రిపోర్టర్ బ్రదర్స్ అన్నదమ్ములకి, మా ఊరి యువకులకు, పెద్దలకు, వార్డ్ మెంబర్స్ అండ్ వీళ్ళందరి తర్వాతనే మా సర్పంచ్. వాళ్ళు లేకపోతే మేము ఇక్కడ లేము. ఫస్ట్ మా పేరు చెప్పడం ఇట్లొద్దు. అందరికీ మాటలు ఇచ్చాము, కొన్ని మా హయాంలో కూడా చేస్తామని. ఇంతకుముందు కూడా మా సీనియర్స్ కూడా వాళ్ళతో అయినట్టుగా చేశారు. ఈ అవకాశం మా ఊరు వాళ్ళు ఇప్పుడు మాకు కూడా ఇచ్చారు ఒకసారి. ఎందుకంటే పైన రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ఉంది, ఎమ్మెల్యే గారు నారాయణ రెడ్డి గారు ఉన్నారు, ఎంపీ మండలరావు గారు ఉన్నారు. అందరి దగ్గరికి వెళ్ళి మా సమస్యలు ఏంటో వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి మా గ్రామాన్ని అభివృద్ధి పదంగా నడిపించడం మా బాధ్యత. ఇంకా మాకు ముఖ్య సమస్య రోడ్డు. ఇక్కడ నుంచి ఎక్కువైపోయింది 3 కిలోమీటర్లు. మా పిల్లలు 10th క్లాస్ వరకు అక్కడనే వెళ్ళాలి. సైకిల్ తీసుకుపోయినా సైకిల్ నడిచే పరిస్థితి కూడా లేదు రోడ్డు. మేము ముఖ్య సమస్య మా ఊరి మొత్తానికి ఉన్న సమస్య అదే ఒకటే ఫస్ట్. దాని తర్వాత చిన్న చిన్న సమస్యలు మేమందరం కలిసి తీసుకొని మా పాలక వర్గంతో అండ్ ఊరి పెద్దలతోటి, ఎందుకంటే మా దగ్గర కూడా మాజీ సర్పంచులు, ఉప సర్పంచులు అందరూ ఉన్నారు. వాళ్ళ సలహాలతో ముందుకెళ్ళి గ్రామాన్ని అభివృద్ధి పదంగా నడిపించడమే మా